అసెంబ్లీ ఎన్నికల కోసం తెలుగుదేశం విడుదల చేసిన తొలి జాబితాలో పేరు దక్కించుకున్న అభ్యర్థులు సంబరాలు జరుపుకుంటూ ఉండగా జాబితాలో చోటు దక్కని వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. అలకబోనిన అభ్యర్థుల్ని బుజ్జగించేందుకు పార్టీ అధిష్టానం చర్యలు చేపట్టింది. తెలుగుదేశం ప్రకటించిన 126 మంది జాబితాలో స్థానం పొందిన అభ్యర్థులు మరింత ఉత్సాహంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. కొందరు బాణాసంచాలు పేల్చి ఆనందం వ్యక్తపరిచారు. గుంటూరు పశ్చిమ అభ్యర్థిగా మద్దాలి గిరిధర్, గుంటూరు తూర్పు అభ్యర్థిగా మహమ్మద్ నజీర్ పేర్లు ఖరారు చేయడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. తమపై నమ్మకం ఉంచిన అధినేత చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట తెదేపా అభ్యర్థిగా ఎంపికైన శ్రీరామ్ తాతయ్యకు నియోజకవర్గ సమన్వయ కమిటీ పూర్తి మద్దతు తెలియజేస్తూ తీర్మానం చేసింది. శ్రీరామ్ తాతయ్య మూడోసారి గెలవడం ఖాయమని, రాష్ట్రంలో తెదేపా విజయఢంకా మోగిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పేరు ప్రకటించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ద్వారకా తిరుమల చిన వెంకన్న ఆలయంలో ఆయన పూజలు చేశారు. చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రత్తిపాడు నియోజకవర్గ అభ్యర్థిగా ఖరారు కావడం పట్ల వరుపుల రాజా ఆనందం వ్యక్తం చేశారు. వరుపుల రాజా అనుచరులు సంబరాలు చేసుకున్నారు. తొలి జాబితాలో చోటు దక్కని అభ్యర్థులు, వారి అనుచరులు అసంతృప్తి వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ కు చోటు దక్కకపోవడం పట్ల ఆయన అనుచరులు అసహనం వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా తిరువూరు అభ్యర్థిగా మంత్రి జవహర్ పేరు ఖరారవ్వగా ఈ టికెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్ అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో పార్టీ అధిష్టానం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. మంత్రి జవహర్ స్వామిదాసును కలిసి బుజ్జగించారు. పార్టీ సముచిత స్థానం కల్పిస్తుందని హామీ ఇచ్చారు. రాజమహేంద్రవరం ఎంపీ సీటును గుడా చైర్మన్ గన్ని కృష్ణకే కేటాయించాలంటూ ఆయన మద్దతుదారులు అమరావతి వెళ్లారు. ఇప్పటి వరకు ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనే అవకాశం గన్ని కృష్ణకు ఇవ్వలేదని, ఈసారైనా ఎంపీ సీటు ఇవ్వాలని డిమాండ్ చేశారు. విశాఖ లోక్సభ స్థానాన్ని గీతం విద్యా సంస్థల అధ్యక్షుడు భరత్ కు కేటాయించాలని ఆయన అనుచరులు కోరారు. విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ప్లకార్డులతో నినాదాలు చేశారు. సీఎం చంద్రబాబు తమకు న్యాయం చేస్తారనే నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.